హాయ్ అండి. క్రాస్ పట్టీ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఇప్పుడు క్రాస్ పట్టీ కాడ నుంచి చూపిస్తాను. అక్కడ 3.5 ఇంచులు తీసుకొని ఇక్కడ కింది సైడు 2.5 తీసుకొని 3.5 నుంచి 2.5 వరకు అలా క్రాస్ తీసేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. ఇంకో పీస్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. మొత్తం 4 పీసులు ఉండాలి బ్లౌజ్‌కి. అలా క్రాస్ పట్టీ తీసుకోవాలి. ఉక్సుల పట్టీ, కాజల పట్టీ స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. ఒక 8, 9 ఇంచులు అయితే సరిపోతుంది. కుట్లల్లోకి తీసుకొని వీపు పట్టీ తీసుకోవాలి. అది కూడా స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత గల్లపట్టీ క్రాస్ తీసుకోవాలండి. స్ట్రెయిట్‌గా తీసుకోవద్దు. గల్లపట్టీ మొత్తం క్రాస్ ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత చేతులకి మిగిలిన క్లాత్తో చేతులకి చంకలకి అతుకులు వేయడానికి ఒక 4 పీసెస్ తీసుకోవాలి. అలా క్రాస్ పట్టీ అక్కడ 3.5 ఇక్కడ 2.5 ఇంచులు తీసుకొని మొత్తం 3.5 నుంచి 2.5 కలిపేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టీ, కాజల పట్టీ అలా తీసేసుకోవాలి. తర్వాత వీపు పట్టీ, తర్వాత చంకల పట్టీలు 4 పీసెస్ ఉండాలి అవి. అలా గల్ల పట్టీలు మొత్తం క్రాస్గా తీసుకోవాలి. ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ వీడియోలో చూపించాను. అలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ కటింగ్ ముందుది తీసుకోవాలి. అలా హ్యాండ్స్కు చంకల పట్టీలు ఉండాలి కదా, అవి కూడా తీసుకోవాలి. అలా క్రాస్ పట్టీ, ఉక్సుల పట్టీ, కాజల పట్టీ, వీప్ పట్టీ, గల్ల పట్టీలు క్రాస్గా తీసుకోవాలని చెప్పాను కదా, అలా మొత్తం తీసేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను. బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా అంత క్లాత్ మిగిలిందండి. మిగిలిన క్లాత్ కూడా పక్కకు పెట్టుకోవాలి. అలా మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఏం డౌట్లు ఉన్నా అడగండి, నేను మళ్ళీ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.